అందరి శుభాన్ని కాంక్షిస్తూ అమ్మవార్ల జాతర రూపంలో పూర్వీకులు ఆరంభించిన ఆచారాన్ని నేటికి కొనసాగించడం ఎంతో గొప్ప విషయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జాతరలలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో జాతర కోలాహలం ప్రారంభమవగా ఆదివారం ఉదయం స్థానిక పవర్పేటలో వేంచేస్తున్న గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతరాజుబాబుల జాతర మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. ఈ ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే, జాతర కొలుపుల కమిటీ గౌరవాధ్యక్షులు బడేటి చంటి, మీనా దంపతులు, నగర్ మేయర్ నూజహాన్, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్, జాతర కొలుపుల కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జ్యోతి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత స్థానిక పవర్పేటలోని విజయ గణపతి ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మమేకమైన ఎమ్మెల్యే బడేటి చంటి అనంతరం అక్కడి నుండి ముడుపును స్వయంగా శిరస్సుపై ధరించి స్థానిక గానుగులపేట గంగానమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. చిత్ర విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి తన్మయత్వానికి గురిచేసింది. అనంతరం అక్కడ ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లకు పవిత్ర స్నానమాచరణ గావించారు. ఈ క్రతువులో ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు పాల్గొన్నారు. అనంతరం విజయ గణపతి ఆలయం వద్ద పందిర్రాట స్థాపనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ హేలాపురి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతర మహోత్సవానికి తన హయాంలో అంకురార్పణ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సంప్రదాయాలను నిలబెట్టే రీతిలో ఏలూరులోని వివిధ ప్రాంతాల్లో కొలువుతీరి జాతర పూజలు అందుకుంటున్న అమ్మవార్లు భక్తులపై కరుణా కటాక్షాలు కురిపించాలని ఆకాంక్షించారు. భక్తులు కూడా అమ్మవార్లను అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించాలని ఆయన సూచించారు. నగర్ మేయర్ నూజహాన్, ఆర్టీసీ జోన్ చైర్మన్ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి రేణుక, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య, మోటేపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరమ్మ దంపతులు, జనసేన నాయకులు నారా శేషు, ఘంటసాల వెంకటలక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తపనా చౌదరి, ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి, పవర్పేట శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం చైర్మన్ గంటా బాబ్జీ, పడమర వీధి జాతర కమిటీ గౌరవాధ్యక్షులు చోడే వెంకటరత్నం, అధ్యక్షులు చోడే బాలు, పవర్పేట జాతర కొలుపుల కమిటీ కార్యదర్శి కేశవరావు, వీరాస్వామి, కోశాధికారి జవ్వాజీ మోహన్ విఠల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుకూరి రవికుమార్, నౌడూరి వాసు, దొంతంశెట్టి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మట్టి పిసికి బతికెటోళ్ళ బుజ్జుముంట కళ్ళుకుండా ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లు, శతకోటి దండాలు మాయమ్మ తల్లు. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లు, పొంగళ్ళు తెచ్చాము మాయమ్మ తల్లు. ఆరగించి మమ్మేరు అమ్మోరు తల్లు.
తెచ్చనమ్మా సాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేరు పూలు పెట్టి అంటాడమ్మా ముక్కులు తెరబెట్టి లేదమ్మా ముందార చూడంగా కన్నులమ్మ వెనకాల చూడంగా కన్నులమ్మ సాధు తీసుకులంతా సాగిల పట్టరమ్మ మహారాజు రాజులంతా ఒకరిండిరమ్మ కోరిక కోరంతా రంగులు పూసినాము ఆశలు తీరంతా వేషాలు వేసినాము నీ కన్న పెట్ట దిక్కులో మాట్లాడేంటుంది మనలన్నీ అలగిచ్చి మనకించలే తల్లి కన్నా బిడ్డలను కాపాడలే తల్లి ఏలూరు నియోజకవర్గానికి 17 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా వచ్చే అమ్మవారి జాతర కార్యక్రమం ఈరోజు పౌరపేటలో మరి అత్యంత వైభవంగా ముడుపు కట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఏదైతే పనమటి వీధి, తూర్పు వీధి, దక్షిణ వీధి, అలాగే లక్ష్మీవారపేట, దాని తర్వాత మరి పౌరపేట అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏదైతే ఆచారం ప్రకారం ఒక్కొక్క పేటకి ఉన్నాయో అందరూ కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ములుగా అమ్మవారిని మరి సేవించుకోవడం అనేది మరి ఏలూరు ప్రజానీకానికి ఆనవాయి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఉండటం వల్లే ఏలూరు ప్రజానీకం ఇంత సుఖశాంతులతో ఉందన్నది ఏదైతే నిజమో దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఈ 2 నెలల పాటు కూడా అమ్మవారిని నిత్యం సేవించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ మరి ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇన్ని ముడుపు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని, ఆ అమ్మవారి యొక్క కటాక్షం కరుణ నాతో పాటు ఏలూరు ప్రజానీకం అందరి మీద కూడా ఉండాలని. ఎందుకంటే మొన్న కూడా మరి ఏదైతే తుఫాను వల్ల అన్ని ఇబ్బంది పడినా ఏలూరు నియోజకవర్గానికి ఏ ఇబ్బంది రాలేదు అంటే అమ్మవారి చలవ ఉందని నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకంతో పాటు ఏలూరు అభివృద్ధిలో కూడా అమ్మవారి యొక్క దయ కరుణ కటాక్షం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పౌరపేట మరి గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి ముడుపు కట్టే కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు అందరూ కూడా పాల్గొని గౌరవ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు అలాగే మేము కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 150 సంవత్సరాల నుంచి ఇది ఒక చరిత్ర. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర మహోత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం, ముఖ్యంగా మరి గతంలో 150 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మనకి ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలి, మన ఏలూరు నగరం సుభిక్షంగా ఉండాలని, మరి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించుకోవడం, మరి అదే ఆచారంగా ఇప్పుడు కూడా మరి అందరూ కూడా ఎవరైతే ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని వారి శక్తి కొలది పూజించి అందరూ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని. అందరికీ నమస్కారం. ఈరోజు గంగానమ్మ జాతరలో భాగంగా ఈ రోజున పవర్పేట అమ్మవారి యొక్క ముడుపుని గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కట్టడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ పరమటి వీధి, తూర్పు వీధి, దక్షిణ వీధి,
మరి ఆధారపేట, మరి ఇప్పుడు పవర్పేట, అదేవిధంగా మరి గత ఆచారం ఏదైతే ఉందో 100-150 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో అందరూ కూడా పాల్గొని ఘనంగా అమ్మవారిని చల్లార్చి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ప్రజలందరికీ అందాలన్నటువంటి ఒక ఆలోచన, ఆచార్యం, ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి ఈ జాతరలో భాగంగా మరి ఈ రోజున రంగరంగ వైభవంగా ఈ పవర్పేట మరి అమ్మవారి యొక్క జాతర ముడుపు కార్యక్రమాన్ని కమిటీ వారు అందరూ కూడా మరి సమిష్టిగా నిర్వహించడం జరిగింది. దీనికి కూటమి నాయకులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నాం. మరి యొక్క 3 నెలల కాలంలో కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం చల్లగా ఈ యొక్క ఏలూరు ప్రజానీకం మీద, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు వాళ్ళందరిపైన ఉండాలి. ఎమ్మెల్యే గారికి మంచి ఆరోగ్యం, ఆలోచన అందించాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. నమస్కారం. ఈరోజు నవంబర్ 9వ తారీఖున పవర్పేట అమ్మవారి ముడుపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరికీ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.